పక్షంగా, అబ్షాలోము పక్షంగా దావీదు దేవునికున్న మంచి మనసు అది. నా జీవంతో అంటున్నాడు. ఏంటి ఆ జీవము? ఎవరా జీవము? అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. జీవాధిపతి అయినటువంటి యేసు ప్రభుని మనకు బదులుగా ఈ లోకంలో ఆయన జీవంతో పని, ఆ జీవాధిపతి ఏం చేశారు? వాళ్ళు చంపేశారు అంటాడు అపొస్తలుల కార్యం. జీవాధిపతి అయినటువంటి దేవుణ్ణి, ప్రభుని మీరు చంపారంటాడు పేతురు. అవన్నీ మనం చూడలేం. కాబట్టి ఆ జీవం ఎటువంటిది? ఆ జీవం ఎటువంటిది? చూడండి, అబ్షాలోము దావీదు అంటాడు, నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోయాడా? చనిపోయిన కూడా అబ్షాలోముకి ప్రాణం పెట్టగలడా? లేదు. దాని కొరకే కీర్తనలు 49 అధ్యాయం, కీర్తన 49లో ఒక మంచి మాట ఉంది. రండి, కీర్తన 49 నేను చదువుతున్న భాగం 7, 8, 9 వచనాలు గమనించినట్టయితే 49 కీర్తన 7, 8, 9 వచనం. ఎవడను ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వాని నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు లేడు. 10వ వచనం ఉందండి, వారి ప్రాణ విమోచన దినము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక. కానీ ఒకే ఒక మనుష్య కుమారుడు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు, ఆ జీవాన్ని ఇచ్చాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో ఒక మాట అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నా జీవంతోడని తండ్రి అయిన దేవుడు ఒట్టు పెట్టుకున్న కారణాన్ని బట్టి ఆ జీవం ఇచ్చినటువంటి కుమారుడిని ఇటువంటి దుర్మార్గులమైన మన కొరకు ఆయన ఏం చేశాడండి? ఆ సమృద్ధి అయిన జీవం మామూలుగా లేదు, సమృద్ధి అయిన జీవం. చూడండి, అది అలాగా 3 సార్లు ఆ మాట పలకబడింది. 11వ వచనంలో చూడండి, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెలకు కొరకు తన ప్రాణము పెట్టును. అలాగే 15వ వచనంలో చూడండి, నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. మళ్ళీ 17వ వచనం చూడండి, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. అబ్షాలోము నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోయాడండి. కానీ చనిపోయిన వ్యక్తి అబ్షాలోము కొరకు మాత్రమే కాదు, పాపంలో జన్మించి పాప సంబంధమైనటువంటి ఈ క్వాలిటీస్, దుర్మార్గత, దుష్టత్వము, మత్సరము, అసూయ, ద్వేషము, కపటం, ఇవన్నీ పాపానికి సంబంధించినవి. కేవలం దుర్మార్గత ఒకటే అనుకుంటే అవదు. ఇటువంటి పాపాత్మలమైన మన ఎడల ఎంత కనికరం చూపించాడు, ఎంత ప్రేమ చూపించాడు. దేవాది దేవుడు తన జీవాన్నే మనందరి కొరకు ఈ లోకంలో ఆయన అర్పించుకున్నాడు. కాబట్టి ఈ దినాన్ని మనం ప్రభు దగ్గరికి వచ్చాం, ప్రభు సన్నిధికి వచ్చాం. దాన్ని బట్టి మనం ఎంతో వందనీయులము, కృతజ్ఞత కలవారమే దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. రెండో కాసు చూద్దాం.